హాయ్ స్టూడెంట్స్, ఐ హోప్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ గ్రేట్. ఈ సెషన్లో మనము కంప్లీటెడ్ యాక్షన్స్ గురించి నేర్చుకుందాం. సో ఇంతకుముందు సెషన్లో హ్యాబిట్స్ అంటే ఏంటో నేర్చుకుందాం. ఇప్పుడు మనం ఇంతకుముందు చేసిన పనుల్ని ఎలా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయాలో నేర్చుకుందాం. సో మనము కంప్లీటెడ్ యాక్షన్ సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయడానికి సింపుల్ పాస్ట్ టెన్స్ యూస్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఏట్ బ్రేక్ఫాస్ట్ దిస్ మార్నింగ్. ఈట్ పాస్ట్ టెన్స్ ఎయిట్ వస్తుంది. సెకండ్ వన్, హీ వెంట్ టు ద స్టోర్ యెస్టర్డే. వెంట్. గో పాస్ట్ టెన్స్ వచ్చేసి వెంట్ అవుతుంది. దే కంప్లీటెడ్ దేర్ హోంవర్క్ లాస్ట్ నైట్. కంప్లీటెడ్. కంప్లీట్ పాస్ట్ టెన్స్ వచ్చేసి కంప్లీటెడ్ అవుతుంది. సో మనము సింపుల్ పాస్ట్ టెన్స్ని ఎలా ఫామ్ చేస్తామో విల్ గెట్ ఇన్ టు ద రూల్స్ హియర్. సో ఇట్ ఈస్ వెరీ సింపుల్. సబ్జెక్ట్ ప్లస్ వీ టు. సబ్జెక్ట్ అంటే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, ఐ, వి, యూ, హీ, షీ, ఇట్. సో ఇవన్నీ ఏ సబ్జెక్ట్ వచ్చినా కూడా మనము వీ టూ యూస్ చేస్తాము. అది సింగులర్ అన్నా ఉండని, ప్లూరల్ అన్నా ఉండని, మనం వీ టూ ఒకటే యూస్ చేస్తాం. సో లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ వర్బ్స్ హియర్. ఫస్ట్ వన్, ఈట్. ఈట్ వచ్చేసి వీ వన్ అవుతుంది. ఎయిట్ వచ్చేసి వీ టూ అవుతుంది. సిమిలర్లీ రైట్. రైట్ వీ వన్, రోట్ వీ టూ. అండ్ నెక్స్ట్ వన్, డ్రింక్. డ్రింక్ వీ వన్, డ్రంక్ వీ టూ. నెక్స్ట్, కుక్. కుక్ వీ వన్, కుక్డ్ V2. Play V1, played V2. Walk V1, walked V2. సో ఇక్కడ ఇవన్నీ V3 అంటాము. ఇవి మనం ఫ్యూచర్ సెషన్స్లో క్లారిటీగా నేర్చుకుందాం. బట్ ఫర్ నౌ V2 ఒకటి మనకు సరిపోతుంది పాస్ట్ టెన్స్ని ఫామ్ చేయడానికి. సో మనం కంప్లీటెడ్ యాక్షన్స్ని సింపుల్ పాస్ట్ టెన్స్ యూస్ చేసి సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తాం. అండ్ ఈ కంప్లీటెడ్ యాక్షన్స్ అంటే మనకు ఒక 1 minute ముందు, లేకపోతే 1 year ముందు, లేకపోతే ఇయర్స్ ముందు, మంత్స్ ముందు జరిగిన యాక్షన్స్ని సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయడానికి ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ని యూస్ చేస్తాం. అండ్ ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ యూస్ చేసేటప్పుడు కొన్ని థింగ్స్ మనం చాలా కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ థింగ్, వీ షుడ్ నాట్ బీ యూజింగ్ ద సింపుల్ పాస్ట్ టెన్స్. ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ని మనము ఈ వర్డ్స్ ఉన్న సెంటెన్సెస్తో అసలు యూస్ చేయకూడదు. లైక్ బీ, హ్యావ్, హ్యాస్, డూ, వజ్, వర్, డిడ్. సో ఈ వర్డ్స్ వచ్చినప్పుడు మనము సింపుల్ పాస్ట్ టెన్స్ యూస్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, వీ టూ బేసికలీ మనం దీన్ని యూస్ చేయకూడదు. నెక్స్ట్ వన్, యూ షుడ్ నాట్ యూస్ సింపుల్ పాస్ట్ టెన్స్ విత్ దీస్ వర్డ్స్ ఆల్సో. ఈ వర్డ్స్ వచ్చినప్పుడు కూడా మనము సింపుల్ పాస్ట్ టెన్స్ యూస్ చేయకూడదు. లైక్ క్యాన్, కుడ్, మే, మైట్, మస్ట్, వుడ్ అండ్ షుడ్. ఇవి వచ్చినప్పుడు కూడా మనము సింపుల్ పాస్ట్ టెన్స్ని యూస్ చేయకూడదు. సో మనం ఇప్పుడు ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దామా కంప్లీటెడ్ యాక్షన్స్ ఆర్ సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి. ఫస్ట్ వన్, ఐ వాక్ టు ద స్కూల్ యెస్టర్డే. యెస్టర్డే అంటే నిన్న, అందుకని మనము పాస్ట్ టెన్స్ వాడతాం వీ టూ, వాక్డ్. రైట్. సెకండ్ వన్, షీ ఏట్ హర్ లంచ్ అట్ నూన్. తను మధ్యాహ్నం అన్నం తినింది. దట్ మీన్స్ పాస్ట్ టెన్స్ వీ టూ. నెక్స్ట్ వన్, వీ ప్లేడ్ బేస్బాల్ ఇన్ ద పార్క్. మేము బేస్బాల్ ఆడాం పార్క్లో. అంటే ఆల్రెడీ అయిపోయిన యాక్షన్ చెప్తున్నాం మనం. దట్స్ వై వీ యూస్ వీ టూ, ప్లేడ్. ఓకే. నెక్స్ట్ వన్, దే వెంట్ టు ద మూవీ లాస్ట్ నైట్. అగైన్ లాస్ట్ నైట్ అంటే నిన్న జరిగింది కాబట్టి మనం వీ టూ వాడతాం. గో, వెంట్, పాస్ట్ వన్. నెక్స్ట్ వన్, ద డాగ్ వాజ్ బార్క్డ్ అట్ ద పోస్ట్ మ్యాన్. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇందాక స్లైడ్లో చూసాం కదా, వర్క్, వాజ్ ఆర్ హ్యాడ్ ఇవన్నీ వచ్చినప్పుడు మనము వీ టూ యూస్ చేయకూడదు. సో దిస్ ఈస్ రాంగ్. సింప్లీ ద డాగ్ బార్క్డ్ అట్ ద పోస్ట్ మ్యాన్. జస్ట్ ఇది ఒక్కటి ఉంటే సరిపోతుంది. అండ్ లాస్ట్ వన్, దే వర్ వాచ్డ్ ద మూవీ. సో అగైన్ ఈ వర్డ్ మనకి అవసరం లేదు, ఇందాక చూసాం ఆల్రెడీ. సింప్లీ దే వాచ్ ద మూవీ అంటే సరిపోతుంది. సో మనము సింపుల్ పాస్ట్ టెన్స్తో ఒక సెంటెన్స్ ఫామ్ చేసేటప్పుడు వర్బ్కి ఈడీ అని వస్తుంది. ఆ వర్బ్స్ అన్నిటిని రెగ్యులర్ వర్బ్స్ అంటాం. అది జస్ట్ ఈడీ యాడ్ చేయగానే వీ టూ ఫామ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, క్లీన్ వీ వన్, క్లీన్డ్ వీ టూ. క్లోజ్ వీ వన్, క్లోజ్డ్ వీ టూ. జస్ట్ ఈడీ యాడ్ చేయగానే మనకు వీ టూ ఫామ్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్, యాక్సెప్ట్, యాక్సెప్టెడ్. వరీ వీ వన్, వరీడ్ వీ టూ. టాక్ వీ వన్, టాక్డ్ వీ టూ. సో ఇవన్నీ రెగ్యులర్ వర్బ్స్ అంటాం. నెక్స్ట్, ఈడీ కాకుండా వేరేలాగా వస్తుంది, వాటిని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, గో వీ వన్, వెంట్ వీ టూ. డూ వీ వన్, డిడ్ వీ టూ. సో ఇవి వీటికి డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ ఈడీ అని వస్తుంది, వీటికి ఈడీ అని రాదు. సీ వీ వన్, సా వీ టూ. బిగిన్ బిగాన్. చూస్ చోజ్. సో మనము ఈ రెగ్యులర్ వర్బ్స్కి ఇర్రెగ్యులర్ వర్బ్స్కి రూల్స్ అన్నటువంటి ఏమంతగా లేవు.
సో బెటర్ యూ విల్ హ్యావ్ టు బై హార్ట్, అంటే మనం నేర్చుకొని ఇవి రిమెంబర్ చేసుకోవాలి అంతే తప్ప దీనికి రూల్స్ అట్లా ఏమీ లేదు. సో దీనికోసం మనకు ఒక హ్యాండ్ అవుట్ ఇస్తున్నాము, దాన్ని ప్రాక్టీస్ చేయండి. సో ట్రై టు ఫార్మ్ ఓన్ సెంటెన్స్, మీ ఓన్గా ఈ వర్డ్స్ యూజ్ చేసి సెంటెన్సెస్ ఫార్మ్ చేసుకోండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్.